నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా మేంగోదారోళ్ళమండి. హాయ్ కదా. ఎందుకు ఆలస్యం? సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్రలో అంటే ముఖ్యంగా ఏముంటాయి? కోళ్ళ పందాలు. కోళ్ళ పందాల తర్వాత హరిదాసు, రంగురంగుల ముగ్గులు, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తే మనం ఏం పెడతాం? మర్యాద చేస్తాం కదా. మర్యాద చేయకపోతే ఎలా ఉంటుంది? సో ఆ మర్యాద ఎలా చేస్తాం? రకరకాల పిండి వంటలు. సో ఇప్పుడైతే మనం రకరకాల ఎన్ని రకాల పిండి వంటలు అయితే ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం మనమైతే శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల దగ్గర ఉన్నాం. పదండి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పార్సల్స్ కూడా ఎలా అయితే తీసుకెళ్తున్నారో. సో డైలీ అయితే ఆర్డర్స్ చాలా వస్తుంటాయి పెళ్ళిళ్ళకి అండ్ ఫంక్షన్స్కి. ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆర్డర్ చూస్తున్నారు కదా, ఎన్నెన్ని ఆర్డర్స్ అయితే తీసుకెళ్తున్నారో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటలు మెనూ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. పప్పు గారెలు, అరిసెలు, అంటే స్వీట్సే కాకుండా ఇంకా సర్వపిండి చేస్తారంటే అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అవి కూడా దొరుకుతాయని అయితే వీళ్ళు ఇక్కడ మెనూ పెట్టారు. చూద్దాం పదండి. శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటలు ప్రదీప్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు సార్ ఈ బిజినెస్? 2007 డిసెంబర్ 6 నాడు స్టార్ట్ చేసినాము. నా పేరు ప్రదీప్ రావు, మాది జైత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నలుగురు మా సిస్టర్ స్టార్ట్ చేసి ఇప్పుడు 30 మంది వర్కర్లతోటి అభివృద్ధి చేసుకుంటూ 30 మంది వర్కర్లతోటి ఇప్పుడు నడిపిస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది బిజినెస్? ఎప్పటికి దినదినం ఫస్ట్ స్టార్టింగ్ 5,000, 10,000, 5,000, 6,000, 4,000 తోటి స్టార్ట్ అయ్యి 40,000-50,000 వరకు వచ్చింది డైలీ. అంటే మన ఇండియాలోనే కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్స్పోర్ట్ కూడా ఇస్తారా? 2007 డిసెంబర్ స్టార్ట్ చేసినప్పుడు 5, 6, 8 మంది, 10 మంది కస్టమర్లు వచ్చేటోళ్ళు. ఇప్పుడు 60, 70, 80 మంది, 100 మంది దాకా కస్టమర్లు వచ్చుకుంటూ అమెరికాకు, ఆస్ట్రేలియా, లండను, బెంగళూరు, మైసూరు, బాంబే, పూణేకు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, బెంగళూరు ఇవన్నీ అందరికీ వచ్చి ఆర్డర్లు ఇస్తారు. పార్సల్లు తీసుకెళ్తుంటారు. పెళ్ళిళ్ళకు సారీ ఆర్డర్లు. ఇప్పుడు మీ ముందరూ అమెరికా ఆర్డర్లు తీసుకెళ్ళిండ్రు. ఇట్లా అమెరికా ఆర్డర్లు చాలా బాగుంటాయి మాకు. బిజినెస్ అన్ని ఐటమ్లు, పల్లి గారెలు, పప్పు గారెలు, పచ్చికారం గారెలు, తెల్ల సకినాలు, కారపు సకినాలు, మురుకులు, అరిసెలు, గరిజెలు, బూందీ లడ్డు, నూల లడ్డు, పల్లి లడ్డు, గరిజెలు ఇవన్నీ చేస్తుంటాం. అన్నిటికీ గిరాకీ బాగుంటాయి. అన్ని ఆర్డర్లు వస్తుంటాయి. ఆర్డర్ల మీద చేసిస్తాం. మళ్ళీ కౌంటర్ సేల్ ఉంటుంది, హోల్సేల్ ఉంటాయి. అంటే ఎక్కువగా ఏది సేల్ అవుతుంది సార్ మీ దగ్గర? స్పెషల్ ఇవన్నీ సకినాలు కానీ, పల్లి గారెలు, పల్లి చెక్కలు, నూల లడ్డు, అరిసెలు, గరిజెలు బాగా ఎక్కువ సేల్ ఉంటాయి. సర్వపిండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫారెన్ కి కూడా ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. ఎంత నీట్ గా చక్కగా అయితే ప్యాక్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారో చూడండి. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకా స్వీట్సే కాకుండా, పిండి వంటలే కాకుండా కారపొడులు కూడా అమ్ముతున్నారు. ఒకసారి చూడండి, వెల్లుల్లి కారం, కాకరకాయ కారం, ఇలా రకరకాల కారపొడులు కూడా అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే విజిట్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిస్ప్లేలో అయితే చాలా రకాల స్వీట్స్ అండ్ కారపప్పలు, మురుకులు, ఇంకొకటి మిక్చర్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ గజ్జికాయలు చూడండి, స్వీట్ బెల్లంతో ఒకటి ఉంది, స్వీట్ ఒకటి ఉంది. రెండు రకాల గజ్జికాయలు ఉన్నాయి. ఈ పై లైన్ వచ్చేసి బాద్షా, ఇది బాద్షా, మలైపూరి, లడ్డు, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, తీరొక్క వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి ముఖ్యంగా పూతరేకులు కూడా ఉన్నాయి. మనకి సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి అనగానే ఫస్ట్ అందరి ఇంట్లో చేసుకునేది అయితే మురుకులు ఒకటి, సకినాల్లోనే కూడా 2 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కారం సకినాలు ఒకటి, తెల్ల సకినాలు ఒకటి. చాలా మందికి అయితే తెల్ల సకినాలే చేసుకుంటారు నాకు తెలిసి. కారం సకినాలు కూడా ఇక్కడ స్పెషల్ అంట. ఇక్కడ ఈ శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల్లో అయితే సకినాలు స్పెషల్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు.
ఇంకొకటి అటుకుల మిక్చర్ కూడా ఉంది చూడండి. కారము, స్వీట్స్ అన్ని ప్రతి ఒక్క వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి కలాకండ్, కలాకండ్, మైసూర్ పాక్ చాలా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది. మొత్తం అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మేము టేస్ట్ చేసాము. ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఖచ్చితంగా తీసుకొని టేస్ట్ చేయండి. ఇప్పుడైతే మన దగ్గర మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. ఇందాక మా సార్ ప్రదీప్ సార్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. తనతో మాట్లాడదాం రండి. మేడం నమస్తే మేడం. నమస్తే. మీరు ఇక్కడ సార్ షాప్ దగ్గర చూసుకుంటారు, మీరు ఇక్కడ చూసుకుంటారా మేడం? గోదావరి నేనే చూసుకుంటా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మేడం ఇక్కడ వచ్చి? 18 సంవత్సరాలు అవుతుంది. అంటే మ్యారేజ్ చేసుకోగానే ఇక్కడికి వచ్చేసి సారు వంటల దగ్గర పెట్టేశారా మేడం? లేదు, అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాం జగిత్యాలలో. అంటే మీరు ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ మొత్తం మీరు చూసుకుంటారా? నేనే చూసుకుంటా. షాప్ దగ్గరికి వెళ్తారా మేడం మీరు? వెళ్ళను షాప్ దగ్గరికి. ఎందుకని మేడం? ఈ సారే చూసుకుంటారు కదా, నేను ఇక్కడ చూసుకుంటా, సార్ అక్కడ చూసుకుంటారు. అంటే ఆడవాళ్ళకి ఇంకా వంటలే అని చెప్పి ఇక వంటల దగ్గరే ఉండని చెప్పి ఇక్కడే కూర్చోబెడతారు. అట్లానే ఏం లేదు కానీ ఇక అంతే చేసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ వర్కర్లను పెట్టుకొని 25-30 మంది వర్కర్లతో చేయిస్తున్నాం. మేము వాటిగా చూసుకుండే వాళ్ళు ఎవరు వెళ్ళిపోయిండ్రు, నేనే చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇంటికాడ ఇక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మేడం? ఇంటికాడ మనుషులు ఉంటారు కానీ ఆడ చూసుకొని, అంతకుముందు ఆడ వంట చేసుకొని వచ్చేస్తుంటే మేము చేసుకున్నాం. ఇప్పుడు వర్కర్లు ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు మొత్తం ఇక్కడే ఇక 10:30కి వస్తాం, 6:30కి అట్లా వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాకింగ్ కూడా ఎంత నీట్ గా చేస్తున్నారో. ఎంత ప్యాకింగ్ చేస్తారు అది? పావు కేజీ ప్యాకింగ్, పావు కేజీ ప్యాకింగ్ చేసి పెడుతున్నారు. చాలా నీట్ గా ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇవి మొత్తం కారపప్పలోనే పల్లీలు వేసి చేస్తున్నారు. ఇవి సెకనాలు, అవి మురుకులు.
స్పెషల్ అంటే మురుకులు సకినాలే కాకుండా ఇంకొకటి గజ్జికాయలు కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఎలా తయారు చేస్తారు, ఏం పెట్టి తయారు చేస్తారో మనం వీళ్ళని ఒకసారి అయితే అడుగుదాం. గజ్జికాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. సో ఇందులో వాళ్ళు ఏ వెరైటీ అయితే చేస్తున్నారో వాళ్ళని ఒకసారి అడుగుదాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం. దేంతో చేస్తున్నారు? ఇది నువ్వులు బెల్లం. నువ్వులు బెల్లం గజ్జకాయలు చేస్తాము. నువ్వులు బెల్లం గజ్జకాయలు చేస్తాము. కొబ్బరి చక్కెర పుట్నాల పప్పు అదేసి చేస్తాము. కోవా ఇవి చేస్తాము. గజ్జకాయలు ఇవి చేస్తాం. ఇది నువ్వులు బెల్లం. నువ్వులు బెల్లం. నువ్వుల బెల్లంతో చేస్తున్నారా? ఉమ్. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 9 అవుతుంది. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారా? తింటారా మీరు ఇక్కడ ఫుడ్ చేసుకుంటూ? తింటాను. టిఫిన్ తెచ్చుకుంటా. తింటాను. తిననిస్తారా మీ మేడం? మా మేడం అందరూ తింటూనే ఉంటారు. ఫ్రీగానే ఉంటాం అందరం. అంటే పండుగలకి ఇస్తారా మొత్తం ఇక్కడ ఉన్న పిండి వంటలన్నీ? ఇంట్లో వేసుకుంటారు, ఇక్కడ ఇస్తారు, మేడం కూడా పెడతారు. తీసుకుంటాం, మేము తింటాం. నా పేరు సతీష్. నేను ఇక్కడ గోల్నాకాలో ఉంటాను. ఇక్కడ మా శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటలు తిలక్ నగర్లో ఉంది. ఇక్కడ చక్నియాలు, మురుకులు, తెలంగాణ రుచులు చాలా బాగుంటాయి. మురుకులు అలాంటిది, వాటితో పాటు స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి. మా ప్రదీప్ గారు చాలా ఇక్కడ ఈ దుకాణాన్ని మాకు అందుబాటులో ఉంచారు. ఇక్కడ మేము ఎక్కడో దూరం పోయి తీసుకునే హిమాయత్నగర్ అలాంటివి మాకు మా ఇంటి వద్దకే ఇక్కడ చక్నాలు అలాంటివి దొరుకుతాయి. సంక్రాంతి, మరి దసరా అలాంటి పండగ సందర్భంగా కూడా మేము ఇంట్లో పిండి వంటలు చేసుకోం. ఇక్కడికే వచ్చి ఇక్కడే చాలా తక్కువ ధరకు కూడా ఇక్కడ మాకు రుచికరమైన పిండి వంటలు మాకు దొరుకుతాయి, స్వీట్స్ దొరుకుతుంటాయి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికే వస్తుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ పిండి వంటలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు స్వామి ఇక్కడ షాప్? దాదాపు అమ్మ ఇది 10 ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ. 2007 నుంచి ఉంది. అప్పుడు చిన్నగా ఉండేది ఇది. ఇప్పుడు రెనోవేషన్ చేసి మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా చేశారు. పిండి వంటలు అంటే మాకు రెనోవేషన్తో పని లేదు, రుచికరమైన పిండి వంటలు ఇక్కడ లభిస్తాయి. చాలా బాగుంటాయి అమ్మ. ఇక్కడ అంటే తెలంగాణకు సంబంధించినవి అంటే ఎప్పుడు చూసినా మనం ఆంధ్ర పిండి వంటలు అవన్నీ చూస్తుంటాం, కానీ తెలంగాణకు సంబంధించిన పల్లి గారెలు, పప్పు గారెలు, ఇలాంటి తిల్ల చక్న్యాలు, కారం మురుకులు, స్వీట్స్లలో పల్లి లడ్డు, బూందీ లడ్డు, అరిసెలు, నువ్వు లడ్డులు, మళ్ళీ బాదుషాలు ఇలాంటివి కూడా ఇక్కడ లభిస్తాయి. చాలా బాగుంటాయి. కానీ స్పెషల్గా ఏ ఫుడ్ ఫేవరెట్ ఇక్కడ? ఈ ఫుడ్ అంటే మా చక్నాలు, తెల్ల చక్నాలు ఎక్కడ దొరకవు మాకు. నేనైతే ఎప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా మీ ముందు నేను తెల్ల చక్నాలే తీసుకెళ్తున్నా. నేను శబరిమలకి వెళ్తున్నా. తెల్ల చక్నాలు మరియు ఈ నువ్వుల ఉండలమ్మా, మన నువ్వులతో చేస్తారు బెల్లంతో, చాలా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ అంటే మేము కొనడం కాకుండా విదేశాలకు కూడా ఇక్కడ పార్సిల్లు వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి విదేశాలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని పార్సిల్ వాళ్ళ పిల్లలకి పంపుతుంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, జాబ్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఇక్కడ పంపుతుంటారు. థ్యాంక్ యూ సార్.